ఆమ్లా జ్యూస్ తయారు చేస్తున్నాను. ఆమ్లా జ్యూస్ కోసం నేను ఉసిరికాయలను శుభ్రంగా కట్ చేసి కడిగి అల్లం ముక్క పెట్టుకున్నాను. వీటిని జ్యూస్ లాగా తయారు చేస్తాను. చేసిన తర్వాత ఐస్ క్యూబ్ చూపిస్తాను. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి నేను ఎట్లా స్కిప్ చేస్తున్నాను. ఉసిరికాయ జ్యూస్ అన్నమాట. వీటిని నేను ఐస్ క్యూబ్స్ లాగా తయారు చేసి రోజు ఉదయం మార్నింగ్ లేగానే హాట్ వాటర్లో కలుపుకొని తాగడం అనమాట. స్కిన్కి హెయిర్కి బాగా పనిచేస్తుంది అనమాట. విటమిన్ సి. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ ఇవ్వండి. ఐస్ క్యూబ్స్లో పోస్తున్నాను. వీటిని ఉదయాన్నే మార్నింగ్ వేసినప్పుడు ఒక ఐస్ క్యూబ్ తీసుకొని హాట్ వాటర్లో వేసుకొని తాగితే స్కిన్కి హెయిర్కి ఎంతో బాగా పనిచేస్తుంది అనమాట. జ్యూస్ అనేది ఉసిరికాయ జ్యూస్. అంతే అండి, ఫ్రిడ్జ్లో పెట్టడం. ఇక్కడ చూసారా ఉసిరికాయ జ్యూస్ అనేది ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు నేను దీన్ని ఐస్ పీస్ అయిన తర్వాత చూపిస్తాను. ఈ ఆమ్లా జ్యూస్ వల్ల మనకు ఉపయోగాలు చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. వీటి వల్ల మనకు షుగర్ పేషెంట్లకి అయితేనేమి, హెయిర్కి అయితేనేమి, డైజెషన్కి అయితేనేమి, స్కిన్ కోసం అయితేనేమి, ప్రతి ఒక్క దానికి ఈ యొక్క ఆమ్లా జ్యూస్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి. ఈ జ్యూస్ని ఏ విధంగా మనం పరగడుపునే, ఇది ఉదయాన్నే పరగడుపునే ఈ జ్యూస్ని అనేది హాట్ వాటర్లో తాగితే చాలా మంచిదన్నమాట. నేను ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను మీకు ఈ జ్యూస్ని. ఇప్పుడు నేను ఇదిగో హాట్ వాటర్ని, వామ్ వాటర్ని తీసుకున్నాను. చూడండి, వామ్ వాటర్ని అయితే తీసుకున్నాను. చూడండి ఈ విధంగా వామ్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఆమ్లా, అల్లం రెండు కలిపి వీటిని అయితే యాడ్ చేస్తాను అనమాట వామ్ వాటర్లో. చూడండి, ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఆమ్లా జ్యూస్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం హనీ అయితే యాడ్ చేస్తున్నాం అనమాట. ఒక్కొక్కరు ఇష్టం అనమాట. అది కొంచెం పించ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ జ్యూస్ అయితే రోజు పరగడుపున తాగండి. మనకే రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట. హెల్త్ పరంగా, హెయిర్కి, స్కిన్కి, డైజెషన్ ప్రాబ్లంకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అందరికీ ఈ జ్యూస్ అనేది చక్కగా పనిచేస్తుంది అనమాట. చూడండి ఈ జ్యూస్ ఏ విధంగా తయారైంది మనకు. ఆమ్లా జ్యూస్ని అయితే మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.